హాయ్. హాయ్ సార్. మన ముందు ఉన్నారు ఈయన పులివెందులకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేల్పుల, గతంలో వేమనాపురం అన్నటువంటి ఊరిని వేల్పుల గ్రామంగా తీర్చి అయ్యింది కాలక్రమేణా. ఈ గ్రామానికి సంబంధించి తొట్టతల్లి పిహెచ్డి చేసిన లోకేశ్వర రెడ్డి మన ముందున్నారు. ఈయన ఏంటంటే పిహెచ్డి చేసి తర్వాత ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే క్రమంలో ఉన్నారు. అయితే మీరు మీ ఎడ్యుకేషన్ ఇప్పటివరకు జరిగిన విధము దాన్ని ఒకసారి చెప్పండి సార్. నేను వచ్చేసి చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. ఆల్మోస్ట్ ఆల్ మా ఊర్లో వచ్చేసి ప్రాథమిక విద్య ఎంపీ స్కూల్ వచ్చేసి ఇక్కడే ఉంది. 7th క్లాస్ వరకు నేను ఇక్కడే చదివాను. 7th ఆల్సో కూడా నేను ఇక్కడే, మా ఊరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత నా విద్యని కొనసాగించడానికి నేను పులివెందులకు వెళ్ళాను. అక్కడ 8th నుంచి 10th వరకు నేను అక్కడ ఆదర్శ హై స్కూల్ అనేసి ఆ స్కూల్లో చదివాను. అక్కడి నుంచి నాకు మా స్కూల్కి సంబంధించి నేను 8th ర్యాంక్ ఇన్ 10th క్లాస్. దెన్ ఐ నీడ్ టు కంటిన్యూ మై ఎడ్యుకేషన్. దెన్ ఫర్దర్ ఎడ్యుకేషన్ ఐ హ్యావ్ చూసన్ ఇంటర్మీడియట్ యాజ్ మై కోర్స్. నేను వచ్చేసి ఇంటర్మీడియట్ చదవడానికి అనంతపూర్కి వెళ్ళాను. అనంతపూర్ శ్రీ సాయి జూనియర్ కాలేజ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఐ హ్యావ్ నాకు వచ్చేసి కొంచెం టువర్డ్స్ సర్వీస్ చేయాలి, డిఫెన్స్లోకి వెళ్ళాలనేసి ఒక ఇంట్రెస్ట్. సో దీనికోసం నేను ఒక 1 year డిఫెన్స్ మీద స్పెండ్ చేయడం జరిగింది. సో అది వచ్చేసి నంద్యాలలో నేను కోచింగ్ తీసుకోవడం జరిగింది, ఈవెన్ ఫర్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ అండ్ ఆర్మీ. while attending for those exams I am unable to fit for those due to some medical problems and even age and height. So I have diverted my education towards UG. సో యూజీ వచ్చేసి నేను లోయోలా డిగ్రీ కాలేజ్ పులివెందులో చేశాను. ఇది వచ్చేసి వైఎస్ రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పట్లో స్థాపించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. నాకు అప్పుడు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ప్రకారం నేను సాఫ్ట్వేర్కి వెళ్ళాలనే ఉద్దేశంతో బీఎస్సీ కంప్యూటర్ చేయడం జరిగింది. అట్ ద మీన్ టైం నేను వచ్చేసి సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల నాలో ఉన్నటువంటి సైన్స్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని గుర్తించి ప్రొఫెసర్ ఎంవి శంకర్ యోగవేమన యూనివర్సిటీ నుంచి నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆయన సపోర్ట్తోనే నేను ఎంఎస్సీ వచ్చేసి మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీ చేరాను ఇన్ యోగవేమన యూనివర్సిటీలో. యోగవేమన యూనివర్సిటీ కూడా ఏంటంటే మాకు ఒక దగ్గరలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీగా మారింది. ఇప్పుడు న్యాక్ ఏ గ్రేడ్ వచ్చింది. ఈ యూనివర్సిటీ వచ్చేసి 2009లో గౌరవనీయులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించడం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోని ఈ యూనివర్సిటీ బాగా డెవలప్మెంట్ జరిగింది. నేను దాని తర్వాత నేను నా యొక్క ఉన్నత విద్య కోసం నేను ట్రై చేయడంలో పిహెచ్డి చేయాలనేసి ఆశతో నేను ట్రై చేయడం జరిగింది. అప్పుడు నాకు అలగప్ప యూనివర్సిటీ కారైగూడలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ నుంచి నాకు ఆఫర్ రావడం, అక్కడ నేను చేరడం జరిగింది. నా రీసెర్చ్ వచ్చేసి బయో ఎలక్ట్రానిక్స్ అండ్ బయో సెన్సర్స్ మీద చేయడం జరిగింది. కరెంట్ ఉన్నటువంటి ఈ హెల్త్ రిలేటెడ్ లైక్ కోవిడ్ కానీ గ్లూకోజ్ కానీ ఇటువంటి సెన్సార్స్ మీద నేను వర్క్ చేయడం జరిగింది. సో నా పిహెచ్డి వచ్చేసి January 2023లో నాకు కంప్లీట్ అయిపోయింది. నౌ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ పోస్ట్ డాక్టరల్ ఫెలో. నౌ ఐ అప్లైడ్ ఫర్ సెవరల్ కంట్రీస్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ప్రాపర్ ఆఫర్. మీరు పిహెచ్డి చేశారు కదా? ఎస్. సరే, క్రిమినాలజీ మీకు రిలేషన్ ఉన్నా లేకపోయినా, ఫర్ సపోజ్ వివేకానంద రెడ్డి ఎడ్యుకేషన్ మీకు ఒక సబ్జెక్ట్గా ఇచ్చారనుకోండి. ఓకే. దానిలో పాసిబిలిటీస్ వీళ్ళు ఈ ఇప్పుడు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని వీళ్ళని ఫ్రేమ్ చేశారు. పాసిబిలిటీస్ వీళ్ళ వైపు ఎలా ఉన్నాయి, అసలు పాసిబిలిటీస్ ఎలా ఉంటాయని మీ రీసెర్చ్లో మీరు కనుగొనే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీరు తెలుసుకున్న ఒకనొక మీకు తీసిన ఈ దీనిలోంచి ఎలా మీరు దీన్ని ఎక్స్ప్రెస్ చేయగలరు? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు యాజ్ ఎ పాజిటివ్గా చూసినట్టే, ఒక విక్టిమ్ హత్య కేసులో ఒక విక్టిమ్ ఉన్న వ్యక్తి ఆ ప్లేస్లో ఉండవలసిన అవసరం లేదు. వీళ్ళు అక్కడ ఉన్నారు అంటే వాళ్ళకు సంబంధించిన రక్త సంబంధికులు హెల్ప్ చేయడానికి మాత్రం అక్కడ ఉన్నారు తప్ప, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో 2019లో ఎన్నికల ప్రచార జోరు ఓవర్గా జరుగుతుంది. ఏ విలేజ్కు మనం ఏ విధంగా ప్రచారానికి వెళ్ళాలనేసి వీళ్ళందరూ ఒక డిస్కస్ చేసుకుంటున్నారు. అవినాష్ రెడ్డి గారు కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. పక్క ఇంట్లో ఏదైనా ఇప్పుడు అందులో ఎర్లీ మార్నింగ్ జరిగింది అనేసి ఒక ఊహాగానం, మార్నింగ్ 1 to మార్నింగ్ 5 లోపల ఈ హత్య జరిగిందనేసి అటువంటి టైంలో నిశ్శబ్దం ఉన్నటువంటి సమయంలో ఏదైనా ఒక శబ్దం రావడంతో వాళ్ళ ఇంట్లో నుంచి పక్క ఇంట్లో ఉన్నటువంటి బాబాయ్ ఇంటికి వీళ్ళు రావడం జరిగింది. కానీ వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఒకవేళ వీళ్ళ వెనక హత్య మోటో ఉన్నది అంటే వీళ్ళు అక్కడ స్పాట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఒక హత్య చేయబడే వ్యక్తి ఆ స్పాట్లో ఎవరైనా ఉంటారా? ఉండరు కదండి. ఇప్పుడు ఒక హత్య జరిగింది అంటే హత్య చేసిన అతను అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు, కానీ అక్కడ ఉండడానికి అయితే ఉండడు.
వీళ్ళు అక్కడ ఉన్నారు, ఆయనకు జరిగినటువంటి ఆ హఠాత్ పరిమాణాన్ని చూస్తూ ఆయనకు ఏదైనా కింద పడి గాయం తగిలిందనే ఉద్దేశంతో ఆయనకు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కానీ కుట్లు వేయించడానికి కానీ వీటన్నింటికి అక్కడ ఉండి సపోర్టివ్గా చూసుకున్నారు. కానీ వీళ్ళు ఆ హత్యలో ఇన్వాల్వ్ కాలేదనేసి నా ఒపీనియన్. అయితే మరి ఇప్పుడు ఈ రోజున సిబిఐ ఈ విధంగా వీళ్ళే చేసి ఉండొచ్చని వరుస అరెస్టుల క్రమం ఏం చెప్తుందని మీ ఉద్దేశం? సిబిఐ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి దాదాపు 2.5-3 సంవత్సరాల నుంచి కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్నటువంటి పురోగతి ప్రకారం అయితే వీళ్ళు అక్కడ హత్య చేసినట్లయితే వీళ్ళ యొక్క వేలిముద్రలు కానీ వీళ్ళ యొక్క పాత్ర ఎంత మటుకు ఉందనేసి మనకు విడుదల చేయాల్సింది. ఇప్పటి వరకు వాళ్ళు ఆ కేసులో పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యారు అనేది చెప్పడానికి సిబిఐ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? వాళ్ళు ఎప్పుడైనా వీళ్ళ వేలిముద్రలు కానీ అక్కడ కనుగొన్నారా, లేదా వీళ్ళు యూజ్ చేసినటువంటి వెపన్ మీద కానీ ఆ వెపన్కి సంబంధించిన ఆధారాలు కానీ వీళ్ళు కనుగొన్నారా? కనుగొంటే ఎందుకు కోర్టుకు ఇంకా సబ్మిట్ చేయలేదు? వైఎస్ సునీత సడన్గా వాయిస్ చేంజ్ చేయడానికి గల రీజన్ ఏమంటే ఆమె 10వ రోజు వరకు ఒక కామెంట్ చేశారు, జగనన్న సీఎం కావాలి, ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఎంపీ కావాలని. మా నాన్న అదే కోరుకున్నాడు, నేను అదే కోరుకున్నాను. ఆ తర్వాత నెల రోజుల తర్వాత క్యారెక్టర్ అసోసియేషన్ చేయొద్దు, వ్యక్తిత్వ హననం చేయొద్దు అని కూడా ఆమె కామెంట్ చేసి సడన్గా ఆమె సిబిఐకి వెళ్ళి సడన్గా వాయిస్ చేంజ్ చేసి లాస్ట్కి సజ్జల్ లాంటి వాళ్ళు ఏమి టీడీపీ నుంచి పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే వరకు వచ్చిన స్టోరీ ఎలా ఇది డైవర్ట్ అయింది? మాకు తెలిసినంత వరకు ఆమె వెనుక ప్రతిపక్షాల ఇప్పుడు సపోర్టివ్గా ఉంటారనేసి అనుకుంటున్నాము. ఆమెకు జరిగిన సిచ్యువేషన్ కూడా ఏంటంటే వీళ్ళు సొంత అన్నదమ్ములు అనేటువంటి అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పినంత వరకు కూడా ఆమె వివేకానంద రెడ్డి చనిపోయినట్టు ఆమెకు తెలియదు. వచ్చిన తర్వాత సిచ్యువేషన్ కూడా ఆమెకు తెలుసు. యాజ్ ఎ డాక్టర్గా ఆమెకు ఏ విధంగా జరిగింది ఏంది అనేసి అప్పటికే ఐడియా ఉంది. 10 రోజుల వరకు నోరు మెదపలేదు అంటే అప్పటి వరకు వీళ్ళకి సంబంధించిన ఏదైనా వ్యక్తిగత అభిప్రాయాల మీద ఇంకా డౌట్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆమెకు అంత అనుమానం ఉన్నప్పుడైతే ఆ 10 రోజుల్లో ఎందుకు నోరు మెదపలేదు? యాజ్ ఎ డాక్టర్గా ఆమెకు తెలుసు. మరి సడన్గా అవినాష్ రెడ్డి కూడా సునీత వైపు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కదా, ఇది రాజకీయ ఆస్తి తగాదాల నేపథ్యంలో జరిగిన హత్య ఉండొచ్చు. ఇప్పుడు ఒకటి ఆలోచించినట్టయితే ఒక వ్యక్తి మన మీదికి ఒక రాయి ఇస్తున్నాడంటే మనం ఊరుకుంటలేం కదండి, మనం కూడా రాయి ఇస్తున్నాం. ఇప్పుడు ఆమె సొంత అన్నదమ్ములు నాన్నని దగ్గరుండి చూసుకున్నారు, ఇంత రాజకీయంగా ముందుకు తీసుకొచ్చారని అర్థం చేసుకున్నామా? ఎందుకు సడన్గా వాళ్ళ అన్న మీదకే రివర్స్ కావడం జరిగింది? ఇప్పుడు ఆమె ఇప్పుడు వీళ్ళ మీద అనుమానం చూపించేటప్పుడు వీళ్ళు కూడా ఆమె మీద అనుమానం చూపించాల్సిన అవసరం ఉంది కదండి. అయితే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మాట్లాడితే గంగిరెడ్డి, దస్తగిరి వీళ్ళందరి పాత్ర దీనిలో ఎంత మాత్రం ఉంది? వాళ్ళల్లో దస్తగిరి అప్రూవల్గా మారడం, అదే సమయంలో ఆయన ఒక రోజుల్లో వివేకా దగ్గర డ్రైవర్గా ఉండి ఈరోజు ఆయనే డ్రైవర్ని పెట్టుకొని అంటే కొద్దిగా మంచి లగ్జరీ లైఫ్ని అనుభవించే వరకు ఎలా ఎదిగాడు? అసలు ఏం జరుగుతుంది ఈ పరిణామం? ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే రాజకీయం కాకపోయినా కానీ వాళ్ళకంటూ ఒక వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపారాలకు సంబంధించి లావాదేవీలు జరుగుతున్నాయి. వీళ్ళకి ఈవెన్ ఈ రాష్ట్రంలో కాకోకుండా పక్క రాష్ట్రం అంటే కర్ణాటకలో కూడా మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈయనతో పాటు ఈ దస్తగిరి కానీ ఎర్రగండి వీళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వెళ్ళడం వల్ల ఒక పరిచయాలు ఏర్పడ్డాయి. వీళ్ళకి సంబంధించి ఏదో చెట్టు పేరు చెప్పుకొనేసి కాయలు అమ్ముకునే రకంగా వివేకానంద రెడ్డి పేరు చెప్పుకొనేసి వీళ్ళు పక్కన ఏదైనా వ్యాపారాలు చేయడం కానీ సెటిల్మెంట్ చేయడం కానీ ఈ విధంగా సంపాదించడం జరిగి ఉంటుంది. కానీ దీనికంటూ పర్సనల్గా సంఘర్షణలు ఉన్నాయండి. ఒకటేమో ఫ్యామిలీ డిస్ప్యూట్స్, రెండోదేమో సెటిల్మెంట్స్. ఈ రెండింటిలో ఏది హైలైట్ అయ్యి ఏది డామినేట్ చేసి ఏది వివేకాన్ని అంతమందించుంటుంది? యాజ్ పర్ మై విజన్ ఇంకొకటి చెప్పాలంటే డబ్బే అన్నింటికి మూలం. మేబీ ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఈయన హత్యకు దారి తీసిండొచ్చు. ఇది పొలిటికల్ హత్య కాదు, ఇంట్లో వాళ్ళు చేసింది కాదు, బయటి వాళ్ళే చేసింటారనేసి నా అభిప్రాయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.